తూర్పు నియోజకవర్గం మీదే. తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు సిద్ధం అంటున్నారు. అయితే మేము ఎప్పుడూ సిద్ధమైపోయాం. ఎలా ఉందండి ఈసారి మీ ప్రత్యర్థి ఈక్వేషన్? అంటే ఇక్కడ మంచి నాయకులు, గారితేరు నాయకులు అక్కడ మీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు. మీకు పైకి కనిపించే రామ్మోహన్ ఒకలాగా ఉంటారు, లోపల బ్యాక్ అండ్ రామ్మోహన్. దేవినేని ఉమ్మగారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేసినట్టున్నారు ఈ మధ్యకాలంలో. ఇక్కడ మైలవరంలోనే ప్రస్తుతానికి అవకాశం లేదు, దిక్కు లేదు. అలాంటి ఆయన వచ్చి తూర్పు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అని ఆ విధంగా ఆ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా? పవన్ కళ్యాణ్ జీవితాన్ని చంద్రబాబు తొక్కేస్తానని చెప్పి ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకుని ఊపేసి ఇద్దరు వాటేసుకున్నారు. పాప ఆయన పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు కదండి. అంటే బలి చక్రవర్తి, వామనుడు ఉదాహరణ ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు, చూశారు కదా మీరు. ఎన్ని సినిమా డైలాగులు. కేసీఆర్ నాని గారు ఎందుకు వీడారంటారు టీడీపీ? ఒక నలుగురు వ్యక్తులు పంపించి ఎందుకంత ఎక్స్ట్రీమ్ స్టెప్ చేస్తుంటారు? అంటే వాళ్ళకు కూడా కొద్ది గొప్ప రాజకీయ అనుభవం ఉంది కదా. అవకాశ రాజకీయం. మేమందరం కూడా దాంట్లో బలిపశువులమే. అవును, మీరు కూడా ఉన్నారు కదా కొంతకాలం. ఏ వ్యక్తి అయితే నమ్మారో, ఏ వ్యక్తి అయితే కష్టపడతారో చివరికి తెలుగుదేశంలో వారి బతుకు నాశనం అయిపోతుంది. ఇన్ఫాక్ట్ మీరు పోటీ చేసినప్పుడు కూడా మీకు కరకాయ కదా, బాగా నోట్లో కరకాయ పెట్టారు. అందరికీ పెట్టారు. మీకు పోస్టులు అయితే ఆఫర్ చేశారు కదా తెలుగు యువత అని. లోకేష్ గారు గెలుస్తారా? కుప్పమే ఓడిపోతుంది. మీరు లోకేష్ గురించి భువనేశ్వర్ గారు ఎందుకని ఉంటారు ఆ మాట రెస్ట్ తీసుకోమని? నేను విన్నారు కదా టీడీపీలో డక్కాముక్కీలు. అయితే ఈసారి మరి చాలా రసవత్తరంగా ఉండిపోతుంది ఎన్టీఆర్ జిల్లా పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో 7కి 7 స్థానాలు పార్లమెంట్తో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడించాలని చూస్తున్నారు కానీ జగన్ 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 అని చెప్పని అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ నామస్మరణం తప్ప ఇంకేమైనా చేశారా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది స్పెషల్ ఎలక్షన్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ విజేత. కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు అంటే చాలా చాలా హాట్గా రసవత్తరంగా ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ ఈ జిల్లాలో దాదాపు 5 దశాబ్దాలుగా చక్రం తిప్పిన కీలకమైన కుటుంబం ఎవరు అంటే దేవినేని గారి కుటుంబం. అండ్ వారి కుటుంబ వారసుడు దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈసారి టఫ్ ఎలక్షన్ కొంతమంది అంటున్నారు, లేదు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చెప్పి మరికొంతమంది అంటున్నారు. వారితో మాట్లాడబోతున్నాము. విజయవాడ తూర్పు అవినాష్తోనే మార్పు అంటే ఏమిటని చెప్పి. అవినాష్ గారు ప్రచారం చేసి ఐ థింక్ ఇప్పుడే తిరిగి వచ్చినట్టున్నారు. ఎలా ఉంది ఎన్నికల వాతావరణం ఇక్కడ? తప్పకుండా అంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలే మా బలం. ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా 4.5 సంవత్సరాలుగా నాకు తెలిసి నేను 3 సార్లు మొత్తం నియోజకవర్గం 3 సార్లు తిరిగా. 3 సార్లు ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారు వివరిస్తాం. అదేవిధంగా ఈ మధ్యకాలం మా కుటుంబ సభ్యులు గారు తిరుగుతున్నారు. దాదాపుగా ఒక 1-2 మంత్స్ నుంచి వాళ్ళు గారు తిరుగుతాం. రెగ్యులర్గా మా క్యాడర్ గారు తిరుగుతాం. సో మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ రాష్ట్రంలో అవతల ఎవరన్నా ఉండే ఎంతమంది అయినా కలిసైనా రానే ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 170లో పోటీ చేసిన అభ్యర్థులకి బలం. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అయితే అంటే గతంలో ఇక్కడ ఒక పేరు ఏదో 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అంటే ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది, మొన్న 2019లో గారా అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవులు గారా తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి ఈ నియోజకవర్గం ఎలా ఉంటుందని చెప్పిన ఒక కామన్ డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అంటే పొలిటికల్ ఆలోచించే వాళ్ళు ఏమవుతుందని చెప్పని చూస్తూ ఉంటారు. అంటే యాజ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీగా నా 18th ఇయర్ నుంచి గారా రాజకీయాల్లో ఉండి అనేక ఎలక్షన్స్ ఎన్ని చూసాం కాబట్టి క్లియర్ కట్గా ప్రజానికం ఒక మ్యాండేటు రేపు 2024లో తూర్పు నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంతే అంటారు. అంతే. తూర్పు నియోజకవర్గం మీదే. తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అయితే మీరు సిద్ధం అంటున్నారు. అయితే మేము ఎప్పుడో సిద్ధమైపోయాం. రైట్. ప్రజానికం సిద్ధమయ్యారు మాకు ఓటేస్తానికి. ఒకప్పుడు బెజవాడ అంటే రకరకాల అంటే సంబోధనలు ఉండేవి. ఇక్కడ రౌడీజం అని చెప్పి ఇంకోటని అండ్ పైగా ఒక చాలా సున్నితమైన అంశం. కానీ ఇప్పుడు బహిరంగంగా ఉండి చెప్తాను, పైన అమ్మవారు కిందకి అమ్మవారని. ఇంకా వాతావరణం అలాగే ఉందా ఇక్కడ? అంటే అసలు ఏ రోజు అలాంటి పరిస్థితి లేదండి. ఇదివరకు మీరు అన్నట్టు ఇష్యూస్ ఎప్పుడో దాదాపుగా మేము పుట్టక ముందు 30 ఏళ్ళ క్రితం జరిగిన ఇష్యూస్ అవన్నీ జనాలు మర్చిపోయారు. ఇది వరకు లాగా క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి ఇవన్నీ గారా అంటే జనాలు అందరు గారా సోషలైజ్ అయిపోయారు. ఎవరి కాదు ఇదివరకు స్టూడెంట్స్ పాలిటిక్స్ ఉండే మా దగ్గర. అవును, మేమందరం గారు అప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ చేసాం, సమైకాంధ్ర ఉద్యమం చేసాం, ఇవన్నీ గారు చేసాం. కానీ ఈ రోజుల్లో అలాంటి స్టూడెంట్ పాలిటిక్స్ గారు తక్కువ అయిపోయినాయి. అంటే మీటింగ్స్ ఉంటే వస్తున్నారు, పార్టీలు అంటే అభిమానం చూపిస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇదివరకు లాగా గొడవలు కానివ్వండి లేకపోతే ఇష్యూస్ కానివ్వండి అలాంటివి అసలు ఏమీ గారు లేవు. ఒక మైండ్ సెట్కి వచ్చేసారు. ఏమొచ్చారంటే డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ అయిపోగానే అమెరికా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే ఒక వ్యాపారం పెట్టుకోవాలి, ఇక్కడే ఒక కంపెనీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ చేయాలని చెప్పిన జనాలు మైండ్ సెట్ మారిపోయింది. ఇదివరకు వేరే విధంగా ఉండేది, ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ లేదు. అదేవిధంగా ఆ ఇష్యూస్ గారు పెద్ద ఏం లేవు. బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు అందరూ అభివృద్ధి డెవలప్మెంట్ వైపే చూస్తారంటారు. అందరూ గారా మనకేం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాం, మన పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇదివరకు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పే విధంగా అవి ఉన్నాయి అని చెప్పని అలాంటి పరిస్థితులు అయితే ఏమి లేవు. ఎలా ఉందండి ఈసారి మీ ప్రత్యర్థి ఈక్వేషన్? అంటే ఇక్కడ మంచి నాయకులు, గారితేరు నాయకులు అక్కడ మీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన పైకి అలాగే కనపడతారు, కానీ వెనకమాల రామ్మోహన్ రావు గారు అనేది డిఫరెంట్. రామ్మోహన్ రావు గారు పైకి కలజోడు పెట్టుకుంటారు, నీట్గా రెడీ అవుతారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం అంటే నేను ఫలానా కార్యక్రమం చేశానని చెప్పని చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరగలేదు. ఆయన ఒక డిఫరెంట్ క్యాండిడేట్. అంటే ఏ పని చేయరు, ఏదో పైన వాళ్ళకి సంబంధించిన మీడియాలో కనపడతా, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు ఉంటే గంట సేపు నుంచి ఉంటారు. కానీ ఒక సంక్షేమ కార్యక్రమం జనాలకు అందిద్దాం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం చేద్దామని చెప్పని కానీ గత 5 years అంతగా ఇది చేస్తాం వల్ల మొన్న 5 years అదే చేశారు. లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏంటంటే క్యాండిడేట్ లాస్ట్ మూమెంట్ క్యాండిడేట్ వల్ల ప్లస్ ఆయన ఏంటంటే కార్పొరేటర్గా ఉండి ఒక్కసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసరికి జనాలు యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల రామ్మోహన్ అనే వ్యక్తి గెలిచారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఎందుకంటే జనాల దగ్గర నిజం తెలిసింది. అంటే ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఏంటి, కేవలం మాటలు చెప్పి బతికేస్తున్నారు, కాలం గడిపేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ప్లస్ ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ. మీకు పైకి కనిపించే రామ్మోహన్ ఒకలాగా ఉంటారు, బ్యాక్ అండ్ రామ్మోహన్ డిఫరెంట్. అసలు ఆ నిజ స్వరూపాలన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి మాకు తెలుసు. పైకి మాత్రం మహాత్మా గాంధీ లాగా ఉంటారు, కానీ బ్యాక్ అండ్ రామ్మోహన్ రావు అనేది చాలా డిఫరెంట్. ఆయన అంటే ఒక సామెత ఉంటుంది కదా, కొంతమంది తరిగొట్టేసి పొడిస్తే నిప్పుగారు తెలియదని చెప్పని ఆ రకమైన వ్యక్తి రామ్మోహన్. అది ఈసారి అంటే మీవి చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి చూస్తాం. మీరు పంచులు ప్రతిస్పందనలు అన్నీ కూడా దేవినేని ఉమ్మగారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేసినట్టున్నారు ఈ మధ్యకాలంలో. ఇక్కడ అంటే మీ గురించి మీ రాక మైలవరంలోనే ప్రస్తుతానికి అవకాశం లేదు, దిక్కు లేదు. 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఈరోజు వాళ్ళ పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితిలో గారు లేరు. అలాంటి ఆయన వచ్చి తూర్పు నియోజకవర్గంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే నియోజకవర్గ ప్రజానీకం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఈరోజు ఆయన మైలవరంలో ఆయన రాజకీయం అక్కడ చేసుకోవాలి. కానీ ఈరోజు విజయవాడ నగరానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేకపోతే మమ్మల్ని, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని కనుక విమర్శిస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడికి వచ్చి మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఈరోజు చంద్రబాబే ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి
ఆయన గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. అవసరం లేదు. కానీ ఒక మాట వాస్తవం అండి, మీరు యువకుడు కదా, మన అవినాష్ బరిలోకి దిగారు ఇలాగా అని నలుగురు ఐదుగురితో మాట్లాడితే ఒక మాట అన్నారు, మీరు ఎవరొచ్చి అడిగినా సాయం చేస్తారని చెప్పి. తప్పకుండానంటే ఎక్కడి నుంచి వస్తుంది అది, అంటే మీ మనస్తత్వం అది, నాన్నగారి? బేసిక్గా మాది పొలిటికల్. అవును, కంప్లీట్లీ పొలిటికల్ కంప్లీట్లీ పొలిటికల్. నేను రోజుకి 24 గంటల్లో నేను ఉదయం 4ంటికి లేస్తాను, ఎగ్జాక్ట్ 4 డైలీ. అప్పటి నుంచి ఉన్న ఆచారం అది కదా. నెహ్రూ గారు 2:30కి లేసేవారు, నేను 4ంటికి లేస్తాను. ఈ రోజుకి నా డే స్టార్ట్ అయ్యేది 4 o'clock స్టార్ట్ అవుతుంది. బై 7 o'clock నేను కిందకు వచ్చేస్తాను. ఎందుకంటే మా చుట్టుపక్కల కొండ ప్రాంతం కానివ్వండి, వీళ్ళందరూ పనులకి వెళ్తా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కావాల్సిన పనులు ఉన్నాయంటే మాత్రం ఉదయం 6:30 ఇంటికి వచ్చేస్తారు. కాబట్టి బై 7 o'clock నేను అవైలబిలిటీలో ఉంటాను. అందరి గ్రీవెన్స్ అన్నీ గారు తీసుకుని మళ్ళీ రాత్రి 9:30, 10 వరకు నేనేం కాఫీ తాగను, టీ తాగను, ఒక్కబొరు వేసుకొని ముందు సిగరెట్ అలవాట్లు లేవు, రాత్రిపాటు వెళ్ళి అక్కడ నాకు కూర్చుందామని చెప్పిన అలవాట్లు లేవు. ఏదైనా నేను పొలిటికల్ లైఫ్లో ఉంటాను కాబట్టి 5 times ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం నెహ్రూ గారికి వచ్చింది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాబట్టి ఆయన ఒక దాన్ని కంటిన్యూ చేయాలి, ఎవరైతే ఆయన సపోర్ట్ చేశారో ఆ ప్రజలకి అండగా ఉండాలని చెప్పని నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాను. ప్లస్ మన ఇంటికి ఎవరు వచ్చినా పార్టీలతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేదు, చివరికి నా శత్రువు నా ఇంటికి వచ్చి నాకు ఈ పని కావాలంటే మాత్రం తప్పకుండా నేను చేసి పంపించేస్తా. ఎందుకంటే నాకు నేర్పించింది కదా నెహ్రూ గారే. ఆయన ఒకటే అన్నారు, శత్రువు అనేవాళ్ళు మన ఇంటికి రాకూడదు, ఒకవేళ వచ్చారు అంటే మాత్రం ఎంతో అవసరం ఉంటే వచ్చుంటారు, ఎంత అవసరం ఉంటే వచ్చుంటారు మాత్రం తప్పకుండా అతనికి పని చేసి పంపించాలి. తను వచ్చారు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం కానివ్వండి, లేకపోతే నువ్వు నా శత్రువు కదా అని చెప్పని మనం ఎప్పుడు బిహేవ్ చేయకూడదని చెప్పని నిజంగా నెహ్రూ గారు అంటే ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు. అవునవును. అంత కష్టపడిన వాళ్ళు ద్వారా నెహ్రూ గారి దగ్గరికి వచ్చి సాయం అడిగితే పనిచేసిన వ్యక్తి నెహ్రూ గారు. నేను కలర్ చూశాను. సో ఒక నమ్మకం, మేమన్నా లేకపోతే మా ఇల్లు అన్న ఒక నమ్మకం, అరే మనం వెళ్తే హెల్ప్ చేస్తారా అని చెప్పని. కాబట్టి ఒక పక్క సేవా కార్యక్రమాలు, ఎవరన్నా మాకు పలానా ఇబ్బంది అని చెప్పని పార్టీలతో కులంతో సంబంధం లేకపోయినా వచ్చినా ప్రతి ఒక్కరికి గారా మీరు హెల్ప్ చేస్తారు, పని చేసి పంపిస్తారు. నా వరకు నేను చేయగల సాయం మొత్తంగా చేసి పంపిస్తాను. ఈసారి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి అవినాష్ గారు మీ దృష్టిలో? అంటే టీడీపీ, జనసేన ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న పురాణమే. అయితే ఇప్పుడు కొత్తగా మొన్న 24 వాళ్ళకి ఇవ్వడం, 24+3 వాటిని ఎంత 49 ఎంతో చెప్పారు, 3 × 7 21 కాబట్టి 24, 21 అదే. సో ఈ లెక్కలన్నీ ప్లస్ ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుంది, నిజంగా కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అని ఆ విధంగా ఆ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా? ఒకటండి, నేను గమనించింది, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏ రోజైతే చంద్రబాబు నాయుడుతో నేను కలుస్తాను, అదేవిధంగా మొన్న 24 స్థానాలు తీసుకున్నారు, ఆ రోజే జనసేన పార్టీకి సంబంధించిన కోర్ ఫ్యాన్స్ లేకపోతే అభిమానులు గానే ఉండే అన్ని పరాలుగా ఫిల్మ్స్ పరంగా, పార్టీ పరంగా, కులం పరంగా అభిమానించేవాళ్ళు గారా పవన్ కళ్యాణ్ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారని చెప్పిన విధంగా అయిపోయారు. అంటే వాళ్ళందరూ ఒక మైండ్ సెట్కి ఎలా అయిపోయారంటే, మా వారి జీవితాన్ని చంద్రబాబు నాయుడు స్పాయిల్ చేశారు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి, ఎవరైతే మా వారి జీవితాన్ని నాశనం చేశారో తను గెలవకూడదు, మేము జగన్కే ఓటేస్తామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇలా మీరు అనడానికి దానికి నిదర్శనం ఏంటి అంటే, దానికి చాలా ఉదాహరణలు. ఎవరైతే జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారో దాదాపుగా ఈ 10 రోజుల్లో మీకు ఫోన్ చేశారా? అనేక మంది ఫోన్లు కానివ్వండి, లేకపోతే ఫంక్షన్లో కలిసినప్పుడు ఈసారి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే గతంలో చిరంజీవిని అదేవిధంగా ఇబ్బంది పెట్టి ఆయన రాజకీయ జీవితం దెబ్బకొట్టారు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రెచ్చగొట్టి వేరే కారణాలు చెప్పి మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ జీవితం ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు తొక్కేశారు. కాబట్టి మాకు ప్రధానమైన శత్రువు చంద్రబాబు నాయుడే. ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గెలవకూడదని చెప్పని చాలామంది అనుకున్నారు. ప్లస్ ఇంకోటి అండి,
మన మీటింగ్లో తారేపల్లిగూడెం మీటింగ్లో అదే ఆయన ఆత జెండా పాలనకి పాతాడని తొక్కేస్తానని అదే చెప్పి అదే ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకుని ఊపేసి ఇద్దరు వాటేసుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవలేదు అక్కడ. కలవల. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఇంకేమన్నా ఇంక అయిపోయింది, వీళ్ళ సినిమా అయిపోయిందని చెప్పని జనసేన వాళ్ళ గురించి హేళంగా మాట్లాడతాం. జనసేన పార్టీ వాళ్ళేమో అస్సలు మా వాడు జీవితాన్ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి అనేది వాళ్ళకి ఉండటం వల్ల కింద గ్రౌండ్లో అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవల. దాని కలవలేని విషయం తెలిసింది కాబట్టి వాళ్ళిద్దరు గట్టిగా ఓటు వేసుకోవటాలు జెండా లోపటాలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో అయితే వాళ్ళు కలిసే పరిస్థితి లేదు. పాప ఆయన పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు కదండి, అంటే బలి చక్రవర్తి, వామనుడు, ఉదాహరణలు ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు, చూసారు కదా మీరు. మా పేరునని గారు చెప్పారు కదండి, ఎన్ని సినిమా డైలాగులు నెక్స్ట్ సినిమాకి రా ఓజీ సినిమా డైలాగులు అవన్నీ రాసేసుకుని మీటింగ్లో చెప్పారని చెప్పని. అంటే మా సిద్ధం సమావేశాలు మీరు చూసుంటారు. అవును, ఉత్తరాంధ్రలో కానివ్వండి, దెందులూరులో కానివ్వండి, రాప్తాడులో అయితే అసలు చాలా చాలా ఘనంగా జరిగింది. మా సమావేశాలకి మొన్న జరిగిన వాళ్ళ సమావేశానికి ఎంత డిఫరెన్స్ ఉంది, పోలిక లేదు. మా సమావేశం ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంతసేపు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు, కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి దాకా నేను దెందులూరు సమావేశం చూశాను. అసలు ప్రజానికం అలల్లా ఊగారు. అవును, అంటే ఆ ఉత్సాహం, ఆ క్రేజు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇలా మైకి టక్క 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 కడుతుంటే అసలు ఆ ప్రాంతం అంతా గారు అసలు రీసౌండ్ వచ్చింది. అవును, జనాలతో. అది ఉత్సాహం, అది కార్యకర్తలకు ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకం. మొన్న 28వ తారీఖు ఎలా జరిగింది, ఎప్పుడు అయిపోతుందా, ఏదో ఎవరో చనిపోతే నిశ్శబ్దం ఎలా ఉంటుందో ఆ విధంగా దాన్ని ఉత్తేజపరచడం కోసం పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు చెప్పారు. కానీ పెద్ద మీటింగ్ అయితే సక్సెస్ అయిందని చెప్పింది ఎవరో గారు అనుకోవట్లే. వాళ్ళ పార్టీ వాళ్ళు గారా మీ సిద్ధం సమావేశాల ముందు మా మీటింగ్లు ఏమున్నాయి అని చెప్పిన పరిస్థితికి వచ్చేసారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఆ ఉత్సాహం వర్తిస్తుందంటారా ఈసారి? మీరు నాన్నగారితో దగ్గరగా పనిచేస్తున్నారు, ఇప్పుడే కలిసి వస్తున్నారు, ఎలా ఉంది కేసీఆర్ నాన్నగారి కాన్ఫిడెన్స్ ఎలా ఉందండి? అని ఒకటండి, ఈరోజు కేసీఆర్ నాని గారు పార్టీలోకి రావటం ఒక మంచి పరిణామం. ఎందుకంటే 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి, మరీ ముఖ్యంగా ఎందుకంటే 2013లో తెలుగుదేశం పార్టీని 0, ఆ రోజు ఎంపీ అభ్యర్థిగా వచ్చి నాకు ఈరోజు గుర్తు, ప్రతి గ్రామంలో మహా అయితే 2, 3, 5 వచ్చేవాళ్ళు. 2, 3, 5 తెలుగుదేశం పార్టీ బలం. ఆ రోజు ఆయన ఆయన ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర ఏదో చేశారు కదా, మీకోసం యాత్ర చేసి అన్నీ చేసి పార్టీని 2014లో గెలిపిస్తానికి సహకరించి 2019లో ఈ రాష్ట్రం అంతా గారు తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయినా ఎంపీగా ఇక్కడ గెలిచి ఇది ఇంత వేవులో గారు కేవలం ఆయన చేసిన కార్యక్రమాలు మేజర్ టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు. ఈరోజు అలాంటి నాయకుడు మా పార్టీలోకి వస్తాం గారు చాలా మంచిది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వీడారంటారు టీడీపీ అంటే? ఆయన చెప్పారు, బట్ మీ అండర్స్టాండింగ్ ఏంటి అసలు? నేను అందరికన్నా ఫస్టే చెప్పాను. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళందరూ అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మాట్లాడరు, లేకపోతే అపాయింట్మెంట్లు ఇవ్వరని చెప్పి. అవునవునవును అంటారు, అలాగా అంటారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉదాహరణ కేసీఆర్ నాని గారు 10 సంవత్సరాలు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని అన్ని గారి కుటుంబాన్ని పక్కన పెట్టి రాజకీయం చేసి పార్టీ కోసం ఉంటే కనీసం నువ్వు పోటీ చేయొద్దు, లేకపోతే నువ్వు కాముగా ఉండు, లేకపోతే ఈ సంగతిలో నేను వేరే టికెట్ ఇస్తున్నా అని చెప్పని చంద్రబాబు మాట్లాడలేరండి, నారా లోకేష్ మాట్లాడలేరా? ఒక 4 వ్యక్తులు పంపించి నువ్వు రామాక, నువ్వు పార్టీకి నీకు సంబంధం లేదు. ఎందుకంత ఎక్స్ట్రీమ్ స్టెప్ చేస్తుంటారు అంటే? వాళ్ళకు కూడా కొద్ది గొప్ప రాజకీయ అనుభవం ఉంది కదా. అవకాశ రాజకీయం అదంతా. అది అంటే అక్కర్లేదని తీసి పడేసారు. అవకాశ రాజకీయం. మేమందరం గారు దాంట్లో బలిపశువులమే. అవును, మీరు కూడా ఉన్నారు కదా కొంతకాలం. అందరం గారు బలిపశువులే. ఈరోజు అంటే ఏ వ్యవస్థలో జరిగింది ఒక చంద్రబాబు గారి దగ్గరే జరుగుతుంది. అవన్నీ ఏ వ్యక్తి అయితే నమ్మారో, ఏ వ్యక్తి అయితే కష్టపడతారో చివరికి తెలుగుదేశంలో ఆ బతుకు నాశనం అయిపోతుంది. కేసీఆర్ నాని గారు అదే జరిగింది. ఎందుకంటే ఆయన చాలా అంటే టీడీపీతో బాగా అసోసియేట్ అయిన వ్యక్తి, పార్టీని జిల్లాలో బతికిచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తిని పక్కన పెట్టేసి 100 కోట్లు లేకపోతే 70 కోట్లు 80 కోట్లు ఒకరు ఇస్తా అని చెప్పి 4 తమ్ముడు వస్తే వాళ్ళ తమ్ముడు టికెట్ ఇస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నడిచేది 100 కోట్లు పెడతావా, అయితే పార్లమెంట్ తీసుకుంటావా,
25 కోట్లు పెడతావా, అయితే అసెంబ్లీ తీసుకుంటావా, 30 కోట్లు పెడతావా, పార్లమెంట్ తీసుకుంటావా? ఇన్ఫాక్ట్ మీరు పోటీ చేసినప్పుడు కూడా మీకు కరకాయ కదా, బాగా నోట్లో కరకాయ పెట్టారు కదా, మీకు అందరికీ పెట్టారు, అందరికీ పెట్టారు కదా. మీరు కూడా ఆస్తులు అమ్ముకున్నారా అవినాష్ గారు? బాగా అండి. అంటే అంటే ఎన్నికల ఖర్చుతో కూడిన విషయం అందరికీ తెలుసు. అంటే ఒకటండి, మా జీవితంలో అంటే నేను చూసిన నెహ్రూ గారు బతుకున్న నాకు చిన్న ఏజ్లో దాదాపు 27-28 ఇయర్స్లో మా నాన్నగారు చనిపోయారు. అవునండి, తెలుసు. అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ పోయింది. చంద్రబాబు గారు అంటే నెహ్రూ గారికి బతుకున్నప్పుడు ఒక మాట చెప్పి చనిపోయిన తర్వాత మాట మార్చి, దాని తర్వాత ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత మరొక మాట. అంటే ఫస్ట్ నెహ్రూ గారు ఉన్నప్పుడు తూర్పు లేదా పెనలూరు ఇస్తా అన్నారు. అవునవును. ఆయన చనిపోయిన తర్వాత నువ్వు గురువారు అని చెప్పి చివరి నిమిషంలో చెప్పారు. ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చి 12వ తారీఖు నన్ను పంపించారు. కేవలం 28 రోజుల్లో సమయంతో పాటు మేము ఆర్థికంగా ఏదైతే ఉన్నామో అన్ని కూడా ఖర్చు పెట్టాం. మీరు అన్నట్టు ఎన్నికలు అయితే డబ్బులతో కూడిన పని. అవునవును. అది అయిపోయిన తర్వాత సరే ఆయన ఇస్తానంది ఇవ్వలేదు, అవన్నీ పక్కన పెట్టేయండి, అవన్నీ పక్కన పెట్టేయండి. తర్వాత గురువారం అయిపోయింది, నువ్వు గన్నవరం వెళ్ళని చెప్పారు. అంటే ఒక వ్యక్తిని ఏదో ఒక రకంగా అటు ఇటు ఏదో ఒక టైర్కి స్టెఫ్నీ కనుక తీసేసి అవసరం ఉన్నప్పుడు పెట్టి మనం చేస్తాం కదా, ఆ రకంగా నమ్ముకున్నాను. నేను చెప్పేది అది, ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని అంటే కిందకి తొక్కేసే విధంగా అక్కడ ప్రయత్నాలు జరుగుతాయి. మరి మీకు పోస్టులు అయితే ఆఫర్ చేశారు కదా తెలుగు యువత అవన్నీ. అంటే ఇప్పుడు ఏదేమైనా మైక్ ముందు మాట్లాడే వాళ్ళకి, లేకపోతే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే వాళ్ళకి పక్కనే కావాల్సి వస్తాయి. కానీ జనాల్లో ఉన్న వాళ్ళకి ఒక నియోజకవర్గం అవును ఇవ్వాలి, డెఫినెట్గా అందులో మీరు పొలిటికల్ ఫ్యామిలీ, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ. నేనేమంటే ఒక నియోజకవర్గం ఒక స్థానం ఇస్తే ప్రజానికానికి పని చేసుకోవడానికి, పార్టీకి పని చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అంటే టోటల్ డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నాకు ఆశ్చర్యం. ఆయన ఇదితో ఆయన సపోర్ట్తో నేను పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆన్ ద స్పాట్ ఇంకా కండువా గారు కప్పల, అవినాష్ నువ్వు విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్గా ఉండు, ఈ నియోజకవర్గంలో మనం ఓడిపోయాం, వచ్చే ఎలక్షన్లో మనం గెలవాలి. ఈ నియోజకవర్గంలో అంటే ఇదివరకు తెలుగుదేశంలో ఎలా ఉండేదంటే నియోజకవర్గం ఓడిపోతే అక్కడ డెవలప్మెంట్ చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఈ నియోజకవర్గంలో ప్రతి ఏరియా డెవలప్ అవ్వాలి. రిటైనింగ్ వాల్ ఇబ్బంది ఉంది, రిటైనింగ్ వాల్ మనం కడదాం. అవును, ఈసారి మీ ఆధ్వర్యంలో జరుగుతోందని వినికిడి. రిటైనింగ్ వాల్ పూర్తి అయిపోయింది, అదే రిటైనింగ్ వాల్ కడదాం అని చెప్పని 650 కోట్ల రూపాయల నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు. అన్నిటికన్నా సరే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సంక్షేమ పథకాలు పక్కన పెడతాండి, ఆయన వ్యక్తిత్వం. ఒక్క వ్యక్తి ఆయన నమ్ముకుని వచ్చారంటే ఆ వ్యక్తికి ఇచ్చే లిఫ్ట్. ఇప్పుడు 151 స్థానాలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ తన అవసరం ఉంటుందా? రాజకీయంగా విజయవాడలో 2 స్థానాలు వచ్చినాయి, ఒక స్థానం అయింది, ఇది వైసీపీ లేదు. 151 స్థానాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అనే వ్యక్తి అవసరంలా. కానీ దగ్గరికి తీసుకుని నెహ్రూ గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పరిచయం తెలుసుకుని ఈరోజు ఒక సొంత తమ్ముళ్ళలాగా ఒక లిఫ్ట్ ఇచ్చి సమాజంలో ఏదైతే 40 సంవత్సరాలు నెహ్రూ గారు ఏర్పరచుకున్న పొలిటికల్ బేస్ ఉంది, మళ్ళీ వాళ్ళందరూ కార్పొరేటర్ టికెట్ ఇచ్చి కార్పొరేటర్లకు గెలిచి మళ్ళీ ఇంకొక 30 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన విధంగా మమ్మల్ని అందరిని తయారు చేశారు జగన్ గారు. ఇప్పుడు మాకేమి డబ్బులతో పని లేదు, లేకపోతే పదవులతో పని లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఏ నాయకుడిని అయితే మేము నమ్మిళ్ళామో ఆ నాయకులు మమ్మల్ని గౌరవించి, గుర్తించి, మమ్మల్ని నమ్మకంగా చూసుకుంటే చాలా స్ఫూర్తి. అదేవిధంగా నెహ్రూ గారు రామారావు గారితో ఉన్నారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు. ఆయన జీవితం ఆయన ఎప్పుడూ ఒక మూరే చెప్తారు, నేను నమ్మింది రామారావు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, నాకు వాళ్ళ దగ్గర నచ్చింది కమిట్మెంటు, క్యారెక్టర్, క్యాలిబర్. ఈ మూరే నేను రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి చనిపోయేంత వరకు నేను అభిమాని అని చెప్పి నేను చెప్పుకుంటూ. అవును అవును. మేము అదే చిన్నప్పటి నుంచి మా తండ్రి గారిని అలాగా చూసిన మేము కోరుకునేది గారు అదే. ఏమని కోరుకుంటారే, మనం ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ నాయకుడు మనకి లిఫ్ట్ ఇవ్వాలి, ఆ నాయకుడు మనం గౌరవించాలి, మనల్ని నమ్మాలి అని కోరుకుంటాం. ఈరోజు ఆ లిఫ్టు, ఆ గౌరవం, ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి. ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడ గారా తక్కువ లేకుండా, తక్కువ చేయకుండా, లేకపోతే ఇతను మొన్నే వచ్చారు కదా, లేకపోతే ఇతను ఎమ్మెల్యే కాదని చెప్పి ఎక్కడికక్కడ తగ్గించాలి. బయట 100 చెప్తారండి, అసలు కంప్లీట్గా భిన్నం. నేను అసలు ఆశ్చర్యపోతా. మొన్నదాకా ఎమ్మెల్యేలుగా ఉండి
అసలు అది మాట్లాడే మాటలు నేను ఆశ్చర్యపోతా. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అందరూ ఎలా ఉన్నారు? ఉంగుంగి నమస్కారాలు పెట్టి జగనన్న నువ్వే అసలు నువ్వు సూపరు, నువ్వు హీరో అని చెప్పని పనులు చేయించుకుని అన్నీ చేయించుకుని డబ్బులు సంపాదించి ఈరోజు పార్టీ వదిలేసి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి గారు మీరు లేనిపోని అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఫోన్ చేసి మీరు తిరతేనే మీరు పార్టీలోనని చెప్పని ఏ రోజు నాకు చెప్పలేదు. ఏ రోజు మాకు చెప్పలేదు. నాకు తెలిసి ఈ పార్టీలో ఉన్న మిగిలిన అందరిని మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పలానాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే పార్టీ ఆఫీస్ నుంచో లేకపోతే సీఎం ఆఫీస్ నుంచో మీరు వాళ్ళని తెట్టండి వీళ్ళు తెట్టండి అని చెప్పని ఎవరికి చెప్పరు. మనకు ఉండాలి. అరే నా నాయకుడు, నా ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షుడు మనల్ని ఆయన బొమ్మ వల్ల మన ఎమ్మెల్యేలు అవుతున్నాము లేకపోతే పదవుల్లో ఉన్నాము, ఆ నాయకుడిని ఎవరన్నా తిడితే మనం ఎలా ఊరుకుంటామరా, మనంగా రియాక్ట్ అవ్వాలని చెప్పి మనం అనుకోవాలి. అంతే కదా. ఏ మనిషి క్యారెక్టర్ ఉన్నారు, మనల్ని ఆదరించి మన దగ్గర తీసుకెళ్ళి మనల్ని నమ్మినారికి ఈయన ఇబ్బంది వచ్చినా లేకపోతే ఆయన కష్టం వచ్చినా అవతల వ్యక్తి ఎవరన్నా తనని విమర్శిస్తాం మన బాధ్యత. అంతేగాని మేము గాంధీ మార్గంలాగా ఉంటాం, మాకు అందరూ కావాలి ఎందుకంటే తప్పే. నేను అది గాంధీ మార్గంలో ఉండటం తప్పు కాదు, మంచిగా ఉండటం తప్పు కాదు. కానీ మనల్ని నమ్మిన నాయకుడిని ఒకరు విమర్శిస్తుంటే నువ్వు ప్రతి విమర్శ చేయకుండా తను చెప్పింది నువ్వు నవ్వుతూ కూర్చుంటే ఇంకా ఏంటి రాజకీయం చెప్పండి. గాంధీ మహాత్ములు కూడా ఆయన చెప్పే శైలి వేరు కానీ చెప్పాల్సిన పాయింట్ చెప్తారు కదా. అధికారం ఏం చెప్పకుండా మేము కామ్గా ఉంటాం, మాకు ఆళ్ళు కావాలి ఇల్లు కావాలి అని చెప్పుకునే తప్పదు. ఈరోజు ఎవరి బొమ్మతో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎవరి బొమ్మతో మీరు ఎంపీలు అయ్యారు? ముఖ్యమంత్రి గారుగా మా నాయకుడిగా. కానీ ఈసారి ఈ నాయకుల మార్పిడి చాలా అలజడి తీసుకొచ్చింది కదా. అంటే నేను అనేది అలజడి మీరు చెప్తున్న ఈ నాయకుల్లో ఒకటండి, నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా బలం మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది ఒకసారి సొంతంగా వెళ్ళి పోటీ చేయమని చెప్పండి, కష్టం అంటారు కదా. కష్టం ఏంటి? డిపాజిట్లు దొరుకుతాయి వాళ్ళకి, అది డిపాజిట్లు వస్తాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. నాకు చెరువు జరిగింది అనుకోండి, నాకు చెప్పే స్వతంత్రం ఉంటుంది ఆయన దగ్గర. ఆయనేగా మా అందరు పెద్ద ఆయనేగా. అవును అంతే కదా, పార్టీ పెద్ద అంటే ఆయన. మా నియోజకవర్గంలో పని అవ్వట్ల వెళ్ళి ఆయన దగ్గర చెప్పాల్సిన విధానం కన్విన్స్ చేసుకుంటాము, అడుగుతాము. అన్న మీరు మాకు చేయాలని చెప్పని అడుగుతాము, ఏదో ఒకటి. అరే మా నాయకుడి దగ్గరికి అలాగే వెళ్ళి చేయాల్సిన స్వతంత్రం ఉంది. అది వాళ్ళు తెలుసుకోకుండా ఏమీ అవ్వట్లేదు అని చెప్పని నువ్వు ముందు చేయాలి కదా, నువ్వు ముందు ప్రయత్నించాలి కదా, నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలి కదా. నువ్వు ఇక్కడ నుంచి చెప్పేసి అది అయిపోవాలనుకుంటే ఎందుకు అవుతుంది? 100 పనుల్లో 80 పనులు కూర్చుని చోట అయిపోతాయి, 20 పనులు ప్రజానీకం కోసం తిరగాలి. ఈరోజు రిటైనింగ్ వాల్ ఉంది, దాదాపుగా 80,000 మందికి 80,000 మొత్తం రాణిగారి తోట దగ్గర నుంచి కృష్ణలంక దాకా. ఇది వరకు జూన్ జూలై వస్తే వాళ్ళ పరిస్థితి మహాదారుణం. అవును, ముంపుకు గురై పూర్తిగా. అంటే ముంపుకు గురై అన్ని చిన్న చిన్న మాటలండి. దగ్గరగా మేము చూసాం కదా, ఒక పక్క పిల్లల సంకలు ఎత్తుకునేవారు, కష్టపడిన డబ్బులతో టీవీలు ఫ్రిడ్జులు అన్నీ కొనుక్కునేవారు, మంచాలు కొనుక్కునేవారు. అవన్నీ గారు నేలపాలు అయిపోతాయి, అన్నీ గారు చెడిపోతాయి. డబ్బులు దాచుకుంటారు, 5,000 10,000 40,000 ఒక్కొక్క రూపాయి కూరబెట్టిన డబ్బులు దాచుకుంటారు, అన్నీ నేలపాలు అయిపోతాయి. ఒక పక్క టీవీ మోస్తారు, ఇంకో పక్క పిల్లల సంఖ్యలు ఎక్కించుకుంటారు. వెళ్ళి ఇందిరాగాంధీ స్టేడియంలో గత 5 years తెలుగుదేశం ప్రభుత్వంలో ఉరకని ఇడ్లీలు, మధ్యాహ్నం నేల చారాన్నం, రాత్రికి మళ్ళీ నేల మజ్జిగన్నం, ఇదే అది మెను. కనుక్కొని మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వాస్తవంగా చెప్పాం. కానీ ఆయనకి నేను పాదయాత్ర చేసే సమయంలో ప్రజలకు నేను ఇక్కడ మాట ఇచ్చాను కడతానని చెప్పని. ఎలా అంటే అసెంబ్లీ సాక్షిగా, ఇప్పుడు అప్పుడే మనం కొత్తగా పార్టీలు వెళ్ళాం, ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్పాం. కానీ ఆయన గుర్తు పెట్టుకుని నేను మాట ఇచ్చానని చెప్పని, అంటే రికార్డ్ బ్రేక్. మార్చి 31, 2021 శంకుస్థాపన చేశారు. అంతేనండి, 21 శంకుస్థాపన చేశారు. సంవత్సరం కాలం తిరిగి అంటే మళ్ళీ నెక్స్ట్ జూన్ జూలై వచ్చేసరికి కూడా ఫినిష్ అయిపోయింది.
నమ్మదా ఎవరు జనాభా గారు ఈ ఊరి నేర చెప్తారులే తెలుగుదేశం వాళ్ళు చేసి మాయ మనకు చూపిస్తారులే అనుకున్నారు. ఆశ్చర్యపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గొప్పతనం చూడండి. శంకుస్థాపనకు వచ్చారు. ఒక ఫేజు శంకుస్థాపన, ఆయన దారిలో వస్తా ఈ పక్క గారు ఖాళీ ఉంది కదా, ఈ పక్క గారు జనాలు ఇబ్బంది పడతారు కదా, ఈ పక్క గారు మీరు కట్టేయని చెప్పని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 150 కోట్లు శాంక్షన్ చేశారు. అంటే టోటల్ వాల్ అనేది టోటల్ ఇది చేపించి తరోగా చేయాలని చెప్పని. ఇప్పుడు ఇంకో ఫేజ్ చెప్పమని చెప్పి మేము అడిగామా? మేమందరం వెయిట్ చేస్తున్నాం బొక్కేలు పట్టినాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పని. దిగటం కారు దిగటం. ఇమ్తియాజ్ గారు మా కలెక్టర్, జేసీగా మాధవి లతారెడ్డి గారు ఇప్పుడు మన రాజమండ్రి కలెక్టర్గా ఉన్నారు. ఆయన వాళ్ళ పక్కన ఉన్నా, అవినాష్ ఇప్పుడు ఈ పక్క చేస్తున్నాం, ఇంకో పక్క చేయించండి ఇమ్తియాజ్ అన్నా, వెంటనే మీరు ఆర్డర్స్ పంపించండి, ప్రపోజల్స్ పెట్టండి, ఫాలోఅప్ చేయండి అని చెప్పని అన్నారు. టక్క ఇప్పుడు ఆ వాల్ గారు అయిపోయింది. మళ్ళీ దానితో ఇంకో 12 కోట్లు శాంక్షన్ చేసి అక్కడంతా గారు డెవలప్. మనం దుబాయ్లో అమెరికాలో చూస్తాం, పక్కనే రివర్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడంతా వాకింగ్ ట్రాక్లు రన్నింగ్ ట్రాక్లు ఉంటాయి. ఆ వాతావరణం వచ్చింది. ఇదివరకు రాణి గారి తోట కృష్ణలం కంటే ఏదో కార్మికులు ఉంటారు, సామాన్య కుటుంబాలు ఉంటాయి, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. ఈరోజు అది కాదు, అసలు ఎంత అందంగా ఉంది ఆ ప్రాంతం, కాలనీల కన్నా ధీటుగా ఉంది ఆ ప్రాంతం. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మా దాంట్లో 650 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను ఈ రోజుకి చెప్తా, ఎవరితోనైనా డిస్కషన్ నేను రెడీ. అంటారు కదా డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది చూపిస్తారా, చూపిమని చెప్పని. కానీ ఎందుకు మీ పార్టీ కానీ పదే అంటే ఇప్పుడేదో కొంచెం అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి, కానీ స్కూల్స్లో చేసిన ఫేస్ లిఫ్ట్ మేక్ ఓవర్ మొత్తం అంతా క్షుణ్ణంగా మొత్తం మార్పులు చేర్పులు చేయడం అనేది ఎందుకు మీ పార్టీ నాయకులు చెప్పుకోవడం లేదు? చెప్పుకోవట్లేదు అని చెప్పి ఏం లేదండి, అవి ప్రజలు చేసి మీడియా మాకు తక్కువైంది అంతే. అదంటారు మెయిన్ అంతే. ఎందుకంటే నేను పదే నేను విజనరీని అని చెప్పుకుంటారు చంద్రబాబు గారు. ఆయన ఏం చేశారు? ఆయనేమో 1-2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటారు. ఆయన చెప్తారు. వాళ్ళు ఏం చేశారు, ఈ నాయకుడు ఏం చేశారు? ఈరోజు అంటే నేను గమనించింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఉదయం లేచిన దగ్గర నుంచి అవును చాలా అబద్ధాలు ప్రచారం చేసేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనకొండ బొమ్మలు వేసేసి, పాము బొమ్మలు వేసేసి, ఇంకేదో బొమ్మలు వేసేసి, లేకపోతే 10 తలకాయలు పెట్టి. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు 10 తలకాయలు అని పెట్టేసి లేకపోతే పాముల్లాగా పెట్టి ఎందుకు? మీరు చేసే తప్పులు ఎత్తి చూపిస్తున్నందుక, లేకపోతే మీరు చేయలేని మంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నందుక? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు వేసింది, వాళ్ళు రాసింది ప్రతిదీ నిజం అనుకుంటారు. కానీ ప్రజానికం ఆ మైండ్ సెట్లో లేరు. ప్రజానికం గారు టోటల్గా ఆయన మనకేం చేశారు, రైట్, మన ఇంటికి ఏం వచ్చింది, మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఇదివరకు మన పిల్లలు స్కూల్లో ఎలా చదువుకున్నారు, ఈరోజు ఎలా స్కూల్లో చదువుకుంటున్నారు. మరి ఎంప్లాయీస్లో ఎడ్యుకేటెడ్ క్లాసెస్లో కొంచెం క్రిటికల్గా చూస్తున్నారు అనే టాక్ ఎందుకు వచ్చింది అంటే అవినాష్ గారు? ఇది ఒక మీడియా హైప్ అండి. మీడియా హైప్ అంటారు ఇది? టోటల్లీ మీడియా హైప్. ఎందుకంటే నిజంగానే సిద్ధం సభలు మీరు చెప్పినట్టు చూస్తే అంటే అర్థం కాని విధంగా ఉన్నాయి. అసలు ఉత్సాహం, అసలు జనసంద్రం, ఇసుకేస్తే రాలని జనం, ఇవన్నీ నానుళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయా అంటే ఇదిగో ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు అన్నట్టుంది. ఒకటండి, ఇదివరకు కాలంలో ఈనాడు పేపర్ అంటే ఒక ఏదో న్యూట్రల్ పేపర్లో రాసింది 80% నిజం అని చెప్పండి. అలాంటి ఈనాడు పేపర్ గారు ఈరోజు ఫ్రీగా వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరు చదవట్లేదు అంటే నమ్మట్లేదు అంటే ఒక బయాస్ట్గా వాళ్ళ మనిషి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన కోరికతోనే వాళ్ళు వార్తలు రాస్తారు. కానీ ప్రజానీకానికి ఉపయోగపడేది యాజ్ ఏ మీడియాగా ప్రభుత్వం అనేది తప్పు చేసినా లేకపోతే సలహాలు ఇవ్వాలనుకున్నా మీడియాలో వెల్ అండ్ గుడ్ ఇవ్వచ్చు, తప్పులేదు. ఒక నాయకుడు కానివ్వండి, ఒక ప్రభుత్వం తప్పు చేసిన అనుకోండి, మీడియా ఉంది అందుకే. కానీ వాళ్ళ ఎజెండా డిఫరెంట్. అవును, వాళ్ళ ఎజెండా డిఫరెంట్లోకి వెళ్ళిపోతాను. ఈనాడు కానివ్వండి, జ్యోతి కానివ్వండి, అంటే వాళ్ళ సోషల్ మీడియా కానివ్వండి, ఒక అబద్ధపు ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా ప్రజానికం నమ్మట్లేని విషయం వాళ్ళు తెలుసుకోవాలి. రైట్. దానికి బహుశా నిదర్శనం ఈ సభలకు వచ్చిన సభలు జనం. మామూలుగా కేవలం సభలే గారు మేడం, రేపు ఎలక్షన్లే నిదర్శనం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అవినాష్ గారు? మీ అనుభవంతో చెప్పండి. మీరు 18th ఇయర్ నుంచి దాదాపు ఇప్పుడు మీకు ఒక 18 ఏళ్ళుగా 17 ఏళ్ళుగా చూస్తున్నారు రాజకీయాలు మీరు. సో తెలుగుదేశం అంటే లోకేష్ గారు గెలుస్తారా ఫస్ట్? అసలు మేము మా సైడ్ డైవర్షన్,
మా దాంట్లో ఎటువంటి డైవర్షన్ లేదు, ఏమీ లేదు. జగన్ గారు చెప్పినట్టుగా 175కి 175 గెలుస్తాం. మీరు అసలు డైవర్షన్ లేదు, దాంట్లో ఇంకా అసలు నో డైవర్షన్. ఆ విధంగా కాన్ఫిడెంట్గా ఉంది. అయితే లోకేష్ గారు ఓడిపోతారు మీ అరే దృష్టిలో? కుప్పమే ఓడిపోతుంది, మీరు ఇంకా లోకేష్ గురించి భువనేశ్వర్ గారు ఎందుకని ఉంటారు ఆ మాట రెస్ట్ తీసుకోమని? నాకు అర్థమైపోయి ఉంటుంది కదా, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు కదా, కుప్పం వెళ్ళారు కాబట్టి అక్కడ ప్రజానీకం అమ్మ ఇంకా మీ ఆయనకి రెస్ట్ ఇవ్వండి, ఈసారి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎమ్మెల్యే గెలిపిస్తామని చెప్పి అర్థమైంది కాబట్టి ఇంకా ఆమె ముందే హింట్ ఇచ్చింది, మా ఆయన నేను ఇంకా రెస్ట్ ఇస్తానని చెప్పాను. సో 175కి 175 కన్ఫామ్, అన్ని పార్లమెంట్ స్థానాలు కూడా మేము గెలుస్తాం. ఈసారి అమరావతి అంశం, రాజధాని అంశం తెరపైకి వచ్చి అదొక కీలక అంశం కాబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఉదాహరణకి రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు ఉద్యమాలు చేశారు, సమైక్యాంధ్ర ఉద్యమం కూడా మీరు పాల్గొన్నారని, అలా అనేక అంశాలు తీసుకుంటే ఈసారి ఎలక్షన్ ఇష్యూస్ అంటే ఏముంటాయంటారు, కోర్ ఇష్యూస్? ఒకటండి, అమరావతి దానివల్ల నష్టపోయింది మా విజయవాడ జనాభా చాలామంది నష్టపోయారు. ఎందుకంటే మాకు రియల్ ఎస్టేట్, మా దాంట్లో బిజినెస్ అంటే మన పెనలూరు నుంచి ఇటుపక్క గన్నవరం, రామరపాడు మా సిటీలు. ఒక అబద్ధపు ప్రచారం, ఇక్కడ ఏదో కట్టేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం అని చెప్పి అనడం వల్ల కొనేవాడు అమ్మేవాడు అటు పక్క వెళ్ళిపోయారు. ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, అమ్మాలన్నా, ఏది చేయాలన్నా అటు పక్క వెళ్ళిపోయారు. మాది ఇక్కడ మేము డెడ్ బిజినెస్ అయిపోయి, అంటే మా విజయవాడని కిల్ చేశారు. చాలామంది అంటే వీళ్ళందరూ ఉంటారు కదా, కొంతమంది పెద్దలు, మన ఇంటలెక్చువల్స్ అంటాం, వాళ్ళందరూ గారా విజయవాడ గుంటూరుని కిల్ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. కానీ ఒక ఎజెండాతో ఇది చేశారు. ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం, అమరావతి గారు క్యాపిటలే. జగన్ గారు ఏమన్నారు, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు మూడు క్యాపిటలే. కానీ వీళ్ళు తీసుకెళ్లే విధానం ఏంటంటే ఒక అబద్ధ ప్రచారం, ఏది తీశారు అక్కడికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కానీ ఆ మూడు క్యాపిటలే, మూడు ప్రాంతాలు గారా అభివృద్ధి చెందాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగా చంద్రబాబు కంటే ఎక్కువ ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు ఎప్పుడు మా గురించి ఆలోచించాలి, విజయవాడ గురించి ఎప్పుడు ఆలోచించాలి. ఆయనకి అసలు ఇష్టం లేదు మేమన్నా కృష్ణా జిల్లాలో అన్న ఇష్టం లేదు చంద్రబాబు గారికి. మరి ఆయన మా కృష్ణా జిల్లా అల్లుడైనా రామారావు గారి మీద కోపం, మరి ఇంకెవరి మీద కోపం నాకు తెలియదు. కానీ మీరు ఆ కుటుంబ రాజకీయాలను చూసుంటారు కదా, మీరు రామారావు గారి కుటుంబంతో దగ్గరగా సన్నిహితంగా మీకు తెలుసు. ప్లస్ నెహ్రూ గారు ఆయన బాగా అటాచ్ టు నందమూరి ఫ్యామిలీ కదా, ఇది కదా. అంటే నేను చాలా గొప్పగా చెప్తానండి, రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు గారు చాలామంది విభేదించారు, కలిశారు, వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు ఈ రాష్ట్రంలో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు గారు చివరికి చనిపోయిన తర్వాత ఆయన చివరి కోరిక మా విజయవాడలో సింహం గర్జన మీటింగ్ పెట్టాలని చెప్పారు. ఆయన చివరి కోరిక సింహం గర్జన పెద్ద మీటింగ్ పెట్టాలి, దానికే డబ్బులు లేకపోతే చంద్రబాబు గారిని ఆయన చనిపోయిన దగ్గర ఆ మనోవేదంతో ఆ డబ్బులు చంద్రబాబు గారు ఏదో ఆపేశారు, బ్యాంకుల్లో ఆపేశారని చెప్పని అంత ఇదిగా ఫీల్ అయిపోయి ఆయన చివరి మీటింగ్గా సింహం గర్జన పెట్టాలని చెప్పని ఆయన చివరి కోరిక అది. చనిపోయిన తర్వాత గారా దాదాపుగా 10 లక్షల మందితో అప్పుడు లక్ష్మీపార్వతి గారు, లేకపోతే మనం నార్త్ నుంచి ములాయం సింగ్ గారు చాలామంది వచ్చారు, శరత్ పవార్ గారు, ఇలా చాలామంది, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇదే ఏరియాలో మీటింగ్ పెట్టారు విజయవాడలో. ఇన్ఫాక్ట్ లక్ష్మీపార్వతి గారు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చెప్పారు, నెహ్రూ గారు ఎంత చివరిదాకా ఎంత అంటే ఆవిడకి జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎంత సపోర్ట్ చేసి అటు వాళ్ళని ఎదుర్కొన్నారని చెప్పారు. చివరిదాకా అంటే కేవలం చనిపోయిన వరకు గారు, చనిపోయిన తర్వాత ఆయన చివరి కోరిక గారు తీర్చింది నెహ్రూ గారు. అవును, అంటే అంత ఇదిగా ఉన్నాళ్ళు. తర్వాత మళ్ళీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో, అది రాజశేఖర రెడ్డి గారితో 2003-04 నుంచి అసలు నెహ్రూ గారు ఎంత అటాచ్ అయిపోయారంటే ఆయనకి ఇద్దరు క్యారెక్టర్ ఒకేలాగా అనిపించింది. నేను ఇంకో మరొక రామారావు గారిని చూస్తున్నాను అనే ఫీలింగ్లో ఆయన బాగా అటాచ్ అయిపోయారు రాజశేఖర రెడ్డి గారికి. చాలా అన్యాయం, అంటే ఇద్దరు కూడా అలా కొంచెం అసహజ పరిస్థితుల్లో వెళ్ళిపోవడం అన్నది, అంటే గొప్ప నాయకులు. కానీ మొత్తానికి అయితే మీరు కొంచెం క్లుప్తంగా కొన్ని డక్కా ముక్కీలు తిని టీడీపీలో, అంటే నేను తిన్నారు కదా టీడీపీలో డక్కా ముక్కీలు బాగా అండి, జీవితంలో బాగా తిన్నాం. అదే అంటే నేను అంటుంది తర్వాత టీడీపీ, అదే చెప్తున్నా, దాని గురించి చెప్తున్నా. అన్ని విధాలుగా నష్టపోయాం,
5 సంవత్సరాలు రాజకీయంగా కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా కానివ్వండి. నేను మీకు చెప్పడం అనేది ఇదివరకు నెహ్రూ గారు బతుకున్నప్పుడు ఏదో కొనటానికి వెళ్ళాం, చంద్రబాబు గారి దయ వల్ల అమ్మటానికి వెళ్ళాం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. అది అంటే బాధగా, సరే నేనేదో రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అనే ఇదిగా ఉంటుంది. మా మదర్ ఎంత బాధగా ఉంటారు. నేను అనేక సందర్భాలు చెప్తే, ఈరోజు చంద్రబాబు గారికి వాళ్ళ కొడుకు లోకేష్ భవిష్యత్తు ముఖ్యం, మా అమ్మకు నా భవిష్యత్తు ముఖ్యం కదా. అవును, నాచురల్లీ. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అనుకుంటారు. కళ్ళ ముందు మా అమ్మ ముందు అరే నా కొడుకు భవిష్యత్తు ఏంటి అలా ఇది చేస్తున్నారని చెప్పండి ఎవరికన్నా బాధ ఉంటుంది కదా. మా మదర్ గారు అంటే ఆ విధంగా అక్కడ జరిగింది. ఇక్కడ జగన్ గారు చూసావు ఏ విధంగా మనకి. ఇప్పుడు జగన్ గారు మా ఇంటికి వచ్చారు, ఇక్కడ హోటల్ ఓపెనింగ్ చేస్తా మా ఇంటికి వచ్చారు. ఎందుకు? నేను ఎమ్మెల్యేనా, నేను మంత్రినా? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జికి సమన్వయకర్త ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. అంటే ఒక ఎలివేషన్, ఒక లీడర్గా ఒక ఎలివేషన్ ఇస్తున్నారు. అలాంటి నాయకుడికి మనం బైండ్ అవ్వటం, కమిట్మెంట్గా ఉండటం కనుక లేదనుకోండి, మనమే తప్పది. ఖచ్చితంగా అది ఆయన సహృదయత. అండ్ తప్పకుండా మీరు తెచ్చుకున్న మంచి పేరు కూడా, మీరు అంటే విద్యార్థి నాయకుడిగా ముఖశుద్ధికి చెప్పడం కాదండి, నిజంగానే ఇది న్యూట్రల్గా తెలుసుకున్న విషయమే. దట్ మీకు చాలా అంటే చిన్న వయసులో మీరు జీవితం అనుభవం చూస్తారు, రాజకీయాలు చూస్తారు. కష్టాలన్నీ నేను యంగ్స్టర్స్ గారు అదే చెప్తారు. అంటే వాళ్ళందరికీ ఎన్ఎల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అంత నొప్పి తెలియదు కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళకి. మాకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అదే సార్ గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, కష్టాలు ఎదుర్కోవటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే. మాకు గారు నాకు 25 వయసుకే మా ఫాదర్ చనిపోవటం, తర్వాత రాజకీయాలుగా ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే ఆ ఇష్యూస్ కానివ్వండి అన్నీగా టేకప్ చేసుకోవడంతో మనందరికైనా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఏ కష్టం వచ్చినా ఫైట్ చేయగలనే ఫీలింగ్ మా అందరికి వచ్చేసింది. అవును అవును, ఖచ్చితంగా. అయితే ఈసారి మరి చాలా రసవత్తరంగా ఉండబోతుంది ఎన్టీఆర్ జిల్లా పరిస్థితి. కానీ అన్ని గెలుస్తామని మీరు అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 7కి 7 స్థానాలు. పోయినసారి ఈస్ట్ ఒకటే పోయింది, మిగతా అన్ని గెలిచినాయి. ఈసారి ఆ ఈస్ట్తో సహా మొత్తం పార్లమెంట్తో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఏదో మీడియా కాబట్టి, లేకపోతే నేను చెప్పింది ఓవర్ కాన్ఫిడెంట్, లేకపోతే నేను చెప్పింది ఇంకొకరు వినాలని నేను చెప్పట్లా. గ్రౌండ్ రియాలిటీ నాకు అనిపించిన గ్రౌండ్ రియాలిటీ. నేను 4.5 years నియోజకవర్గాలు తిరుగుతూనే ఉన్నా. 365 రోజుల్లో 355 రోజులు తిరుగుతూనే ఉంటా. ఈరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక వార్డులో తిరుగుతూనే ఉంటా. కాబట్టి ఆ గ్రౌండ్ రియాలిటీ, ప్రజల పల్సు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ప్రజానికి ఒక ఐడియా వచ్చేసింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదురా, ఈ సచివాలయం వ్యవస్థ ఉండదురా, ఈ అమ్మఒడి రాదురా, ఈ చేయూత రాదురా, మన పిల్లల స్కూల్స్ అన్నీ మళ్ళీ పాత స్కూల్స్కి అయిపోతాయని చెప్పని అనే ఒక ఆలోచన మహిళలకి, మేజర్గా లేడీస్కి వచ్చేసింది. అరే ఈయన కనుక లేకపోతే మనం ఇబ్బందులు పడతాం, మళ్ళీ అయ్యే జన్మభూమి కమిటీలు అని చెప్పిన ఇబ్బంది పడతాం. ఇంకా వాళ్ళు ఊహించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రిగా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది ప్రజానికం గారు ఊహించుకో. అంటే వీళ్ళు కూడా ఊహకేం అందించట్లే. ఇప్పుడు ఎంతసేపు తిడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడించాలని చూస్తున్నారు కానీ ప్రతిపక్షం మేము ఏం చేస్తాం, ఇంకా బాగా ఏం చేస్తాం చెప్పలేకపోతున్నారు. ఉదాహరణ 28వ తారీఖు మీటింగ్ జరిగిందండి. వాళ్ళ దృష్టిలో అది పెద్ద మీటింగ్ అనుకున్నాం, ఆ 2 పార్టీల దృష్టిలో అది పెద్ద మీటింగ్. మేము అధికారంలోకి వస్తే ఒకవేళ ఫలానా కార్యక్రమం చేస్తామని చెప్పి ఎవరన్నా చెప్పారా? జగన్ 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 అని చెప్పని అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ నామస్మరణం తప్ప ఇంకేమన్నా చేశారా? డైలాగులు, సినిమా డైలాగులు, లేకపోతే గట్టిగా హూగిళ్ళు బాబాయ్ అంటారు, లేకపోతే పాతాలను తొక్కేస్తా అంటారు, కుర్చీ మడత పెడతాం అంటారు. ఇయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ కార్యక్రమం చేశా, ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది, మీకు నచ్చితే ఓటేయండి, నచ్చితే ఓటేయమని చెప్పి దమ్ము ధైర్యం ఏ ముఖ్యమంత్రిగా ఉంటుందా? మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేనని చెప్పేది దమ్ము ధైర్యం చెప్పమని చంద్రబాబుని ఒక్క మాట. 14 నుంచి 19 వరకు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు 24 ఓటేమని చంద్రబాబుని ఒక మాట చెప్పండి. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళని. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో అంటే నాకు తెలిసి ఇంకా పెద్ద నాయకులు గారు చెప్పలేరేమో
మీకు మంచి జరిగితేనే ఓటేనని చెప్పని ఎవరైనా చెప్పగలరా? ఎవరు ఇంతవరకు చెప్పలేదు. చెప్పలేరు కదా. ట్రాన్స్పరెంట్ గా ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. చాలా ఇది మా పరిస్థితి, ఇది మేము చేసామని చెప్పి ఈ మంచి మేము చేసాం, మంచి న్యూస్ ఓటేయండి. సో మొత్తానికి అయితే ధీమాగా ఎన్ని గంటల ప్రచారం అవినాష్ గారు? బాగా మార్నింగ్ 7 కల్లా మేము వెళ్ళిపోతామండి. వెళ్ళిపోయి ఇంకా నైట్ అంటే మధ్యాహ్నంలో వచ్చి మళ్ళీ 4 to మళ్ళీ నైట్. స్వామివారిని ఏం కోరుకోబోతున్నారు తిరుపతి దర్శనంలో? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, ప్రజానికం మంచి జరగాలి. మీ మిస్సెస్ని అడిగాం ఇందాక, మరి టైం ఉంటుందా అంటే ప్రచారంలోకి వెళ్ళిపోతారు కదా అంటే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో అప్పుడప్పుడు టైం ఇస్తారని చెప్పారు. సో అన్నీ మీరు చూస్తూ ఉంటాం. చాలా ధీమాగా దిగారు. వేచి చూద్దాం. మీరు 175 అంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి డైలాగులు రేపు పనిచేస్తాయా? లోకేష్ గారి ఏంటి ఏం యాత్రది మొత్తం మొన్న వెళ్ళొచ్చారు కదా పాదయాత్ర, అయిపోయింది కదా. అదే అయిపోయింది, అదే సగంలో ఆగిపోయిన యాత్ర అది పనిచేస్తుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి 40 years ఇండస్ట్రీ పనిచేస్తుందా? ఏం పనిచేస్తుందో చూద్దాం, వేచి చూద్దాం. జగన్ గారి పథకాలు జగన్ గారి చరిష్మానే పనిచేస్తుంది అంతే అంటారు. అవినాష్ గారు, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు యువకుడిగా బరిలోకి దిగడం అండ్ ఇంత అండర్స్టాండింగ్తో జనంలోకి వెళ్ళడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం. ఇంకా మీలాంటి యువకులు రావాలి రాజకీయాల్లోకి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.